సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పుష్కరోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా బొద్దింకల పార్టీ ఆయనకి పెద్ద సవాల్ విసిరింది. ఇప్పుడు ఇటీవల అదేదో ఆషామాషిగా సిజేపీని పెట్టారని అందరూ అనుకున్నారు. అదేదో ఒక బోస్టన్ నుంచి అభిజిత్ దిప్కే ఒక సోషల్ హ్యాండ్లర్గా ఇప్పుడు ఒక ఆ, సోషల్ మీడియా ఒక సెటారిక్గా పెట్టిన ఇది అనుకున్నారు, వ్యవస్థ అనుకున్నారు. దాని మీద కూడా దాన్ని నిషేధించడానికి దానికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో సమస్య పోతుంది అనుకున్నారు. అది అక్కడితోటి సమస్య పోకుండా ఏకంగా ఆ సీజేపీకి చాలా పెద్ద ఎత్తున యువత నుంచి ఆ, ప్రోత్సాహం రావటం, దాంతో అభిజిత్ దిప్కే హఠాత్తుగా ఇండియాలో ఊడిపడటం ఇదంతా జరిగింది. ఆ ఇండియాలోకి రాగానే అభిజిత్ దిప్కేని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా అనుకున్నాడు. కానీ విచిత్రంగా వాళ్ళు అనుకున్న ప్రకారం జంతర్ మంతర్ ఎదురుగా ఈ నీటు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రదర్శన చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే దీనికి ఇప్పుడు వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం ఇది ఏ నేపాల్ బంగ్లాదేశ్ తరహాలో ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే అది హింసాత్మకమైన ఒక ప్రదర్శనకి దానికి దారితీస్తుందనే భయంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. నిజానికి మోడీ అమిత్ షా ఇప్పుడు వాళ్ళు ఎవరికి భయపడరు. వాళ్ళు ఏ రకమైన ఇటువంటి ఏమైనా వస్తే వాళ్ళు కఠినంగా అణిచివేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికి కూడా వీళ్ళకి వెంటౌట్ ఎందుకు కల్పించాల్సిన అవసరం వచ్చింది. అంటే ముఖ్యంగా యువతకు సంబంధించి మోడీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రామిసుల్లో ఏవి కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ కాలేదు. దానికి తోడు ఇప్పుడు మోడీ ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిన మార్పు, తను ఏ రకమైన మార్పు తీసుకొస్తా అన్నాడు. దేశంలో అవినీతి లేకుండా, తాను అవినీతి పరుడు కాదు, తనకు సంసారం లేదు కాబట్టి తను ఒక అవినీతి రహితమైన పాలన తీసుకొస్తానని చెప్పేసి అందరికీ ప్రామిస్ చేశాడు. కానీ ఆయన అవినీతిపరుడు వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ కాకపోయినప్పటికి కూడా ఆదాని అట్లాగే అంబానీలకి మొత్తంగా కూడా అన్నీ కట్టబెడుతున్నారు. అన్ని ప్రాజెక్టులు వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా చేస్తున్నారు. ఈవెన్ అమెరికాలో జరిగిన కేసు సెటిల్మెంట్స్ విషయంలో కూడా కొంత మెతగ్గా వ్యవహరించాల్సి వచ్చింది అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా యువతకి ప్రతి ఏటా 1,00,00,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి మోడీ ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోగా మేము ముద్రా రుణాలు ఇచ్చిన అంకెల్ని, ఆ స్టాటిస్టిక్స్ని చూపించి వాటిని కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టు చూపించారు. అంటే వీటన్నిటితోటి ఇప్పుడు యువతలో ఒక రకమైన నిస్తేజం. అంటే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సరే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో ప్యూన్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవటం. ఇప్పుడు వాటికి అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళు ఆ, ఒక ఒక యువకుడు తన డిగ్రీ సర్టిఫికేట్ని దాచిపెట్టి ప్యూన్ ఉద్యోగానికి అప్లై చేస్తే దాని మీద సుప్రీంకోర్టు కేసు అవటము, సుప్రీంకోర్టు దాని మీద క్లియర్గా రూలింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు డిగ్రీలు చదివిన వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా ప్యూన్ ఉద్యోగాలకి అప్లై చేసుకోకూడదు, హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాళ్ళు. ఇంకో పక్కన చూస్తే స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు, బీటెక్లు చదివిన వాళ్ళు వీళ్ళందరూ ఇంతకు తప్ప వేరే ఉపాధి కనిపించట్లేదు. ఇంకో పక్కనేమో ఈ విదేశీ పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ రైతుల పొలాలని వాళ్ళకి అప్పచెప్పటం, సహజ వనరులను అప్పచెప్పటం ఇదంతా చేస్తున్నారు. కానీ దానికి ధీటుగా ఎక్కడా కూడా ఫలితాలు కనిపించట్లేదు. ఇట్లాగే యువతకు సంబంధించిన చాలా అంశాలు ఇటీవల కాలంలో అంటే ఒక మధ్యలో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కొంత హోప్ కల్పిస్తుంది యువతలో ఉన్న ఆగ్రహానికి, ఆందోళనకి అనుకున్నారు. అది అట్లాగే అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా అది పనిచేస్తుంది అనుకున్నారు. చివరికి ఆ పార్టీ నేతలు కూడా అవినీతిలో కూరుకుపోయారు. అంటే ఇప్పుడు యువత చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహంతో ఉన్న యువత ఎప్పుడు కూడా రాజకీయాలు మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా జనతా పార్టీ కాలం నుంచి మనం చూసుకుంటే జనతా పార్టీ టైంలో కూడా ఇప్పుడు ఎవరైతే అప్పుడు మాజీ సోషలిస్టులు ములాయం సింగ్, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, వీళ్ళంతా జయప్రకాష్ నారాయణ శిష్యులు, సోషలిస్టు క్యాంపుకి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్పుడు కాలేజీల్లో ఉన్నాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒక అవినీతిమయమైన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి
ఆ, వాళ్ళంతా రిప్రజెంట్ చేశారు. ఆ రోజుల్లో దాన్ని ఇప్పుడు ఈ కాలపు జంజెడ్ ఉద్యమంతో దాన్ని ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మనకి జంజెడ్ ఉద్యమం వస్తుందా? జంజెడ్ ఉద్యమం వస్తే అది నేపాల్ తరహాలో వస్తుందా, బంగ్లాదేశ్ తరహాలో వస్తుందా, లేదంటే మన మోడల్ వేరా? ఎందుకంటే మొన్న అభిజిత్ దీప్కే కూడా మేము నేపాలు బంగ్లాదేశ్ తరహాలో మేము హింసకి ఏం పాల్పడం, మేమంతా శాంతియుతంగానే మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అసలు వీళ్ళు అంటే గతంలో మనకి అస్సాం గణ పరిషత్తు విద్యార్థుల ఉద్యమం వచ్చింది అస్సాంలో, అది ఫెయిల్ అయింది. ఇవన్నీ చూస్తే ఏంటంటే యువకుల్లో ఒక ఆ, ఆగ్రహం అనేది వస్తుంది. ఆగ్రహ ఆవేశాలు వస్తాయి. వాళ్ళు ఉద్యమాలు చేసి వ్యవస్థను మార్చడానికి పనికొస్తారు, కానీ తర్వాత వాళ్ళు రూల్ చేసి ఒక ప్రత్యామ్నాయ పరిపాలన అందించగలరా లేరా లేరా అనేదాని ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు ఈ సిజేపి పార్టీ ఇప్పుడు ఆ రకమైన ఒక ఆల్టర్నేటివ్ని అందించగలిగితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఒక ఘోరమైన ఆ, విధానాలు, ఘోరమైన దుష్కృత్యాలను గురించి విముక్తి కల్పించినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఎలక్టరల్ మాబోక్రసీ అని పొలిటికల్ సైంటిస్టులు పేరు చెప్పారు. ఎందుకంటే ఎలక్షన్స్లో కోట్లాది రూపాయలు వ్యయం చేసి వాళ్ళు అధికారంలోకి రావటం, పార్టీలను కార్పొరేట్ పద్ధతిలో నిర్వహించటము, ఇటీవల రాజ్యసభ సభ్యత్వాలు ఇవన్నీ చూస్తున్నాము. అందరూ ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు డబ్బులు ఖర్చు పెడితే పార్టీలకి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వటము, వాళ్ళు అక్కడికి పోయి కూర్చుని తమ వ్యాపార కార్యకలాపాలకు అనుగుణమైన చట్టాలను చేయటమే తప్ప కింద దిగువనున్న ప్రజల్ని పట్టించుకోకపోవటం, వాళ్ళ అవసరాలను పట్టించుకోకపోవటం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా విద్యకు సంబంధించి ఇప్పుడు ఎంత బోలుతనం ఉందో, విద్యా వైద్యం అనేది రెండు ముఖ్యంగా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అంశాలు. ఆ రెండే దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయి. ఆ రెండిట్లో ఘోరంగా ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విఫలమయ్యాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న సిబిఎస్ఈ పరీక్షా ఫలితాలు వెల్లడిలో కానీ, నీట్ పరీక్షల ఆ, నిర్వహణలో కానీ ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. ఇక్కడ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని చెప్పేసి అనేక వైపుల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు కూడా అచ్చి పట్టుకుని వేలాడుతున్నాడు. ఎవరో కొంతమంది మధ్యలో ఉన్న అధికారులని, మధ్యలో ఉన్న హైరార్కీలో ఉన్న వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, కానీ విద్యామంత్రి ఎందుకు దాని బాధ్యత తీసుకోలేదని దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ అవకాశం అంటే ఇదే సమయంలో సిజిఐ ఇప్పుడు ఈ బొద్దింకల్ని, ఈ నిరుద్యోగ యువకుల్ని, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లని, వీళ్ళందరినీ కూడా ఏదో దొంగ సర్టిఫికేట్లతోటి సోషల్ మీడియాలో ఉద్యమాలు క్రియేట్ చేసేవాళ్ళు, లేదంటే ఇప్పుడు ఆర్టీఐ యాక్టివిస్టులు అని తేలిక భావంతో మాట్లాడటంతో యువకులకి యువకుల్లో ఆగ్రహం పెళ్ళుకింది. ఈ క్రమంలో ఈ సిజేపి పుట్టింది. ఆయన వీళ్ళందరినీ బొద్దింకలుగా అభివర్ణించడంతో దానికి ఒక రిపార్టీగా ఇప్పుడు ఇది బొద్దింకల పార్టీ అనే పెడుతున్నాము అని సిజేపి పార్టీ పెట్టారు. అయితే ఈ సిజేపి పార్టీకి సంబంధించిన మోడల్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఆవిర్భవిస్తుంది అనేది మనం రేపు చూడాలి. అయితే ఇప్పటివరకు ప్రస్తుతం మోడల్స్ చూస్తే మనకి ఇప్పుడు ఒకటేమో జనతా ప్రభుత్వం వచ్చిన మోడలు. అంటే ఫస్ట్లోనేమో కాంగ్రెస్ స్వతంత్రోద్యమ స్ఫూర్తితోటి కాంగ్రెస్ ఒక హోప్ని కలిగించి, ఒక జాతీయత స్ఫూర్తిని కల్పించటము, కొంత అభివృద్ధిని క్రియేట్ చేయటము, ఆ నెహ్రూ మోడల్ కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వచ్చి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత దేశంలో అప్పుడు ఈ కంప్యూటర్ విప్లవాన్ని అందుకుంది. ఐటీ సర్వీసెస్లో పెద్ద ఎత్తున యూత్కి ఒక హోప్ కనిపించింది. అంత ముందు వరకు ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బయటకు వస్తే పిండి మరలు పెట్టుకోవాలా, ప్రింటింగ్ ప్రెస్లు పెట్టుకోవాలా, అవి దివాళా తీయాలనే పరిస్థితి ఉండేది ఒక తరం అంతా కూడా. ఆ తర్వాత ఈ కంప్యూటర్ సర్వీసెస్ వచ్చాక వాటిని లిబరలైజ్ చేసి ఇండస్ట్రియల్ లైసెన్స్ రాజ్యాన్ని కొంతవరకు ఆ, దాన్ని దానికి అడ్డుకట్ట వేయటం వలన వీళ్ళు కొంతవరకు ఐటీ సర్వీసెస్ వచ్చినాయి. తర్వాత యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళటం అనేది మోడీ చేస్తాడని అందరూ ఆశించారు, చేయలేకపోయాడు. అంటే అదేవిధంగా వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా ఇప్పుడు రైతుల నుంచి, పంజాబ్ రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి వ్యవసాయ రంగాన్ని మోడర్నిటీ వైపు నడిపించటము, వ్యవసాయదారులకి అంటే పెద్ద ఎత్తున ఉత్పత్తి కలగటము, వ్యవసాయదారుడు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా తన ప్రోడక్ట్ని తను తయారు చేసుకుని తన ప్రోడక్ట్ని తను అమ్ముకోవటము, అట్లాగే బ్యాంకు రుణాలు వాటి లింకేజ్కి సంబంధించి కూడా ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చినట్టు వాళ్ళకి
ఇవ్వటం ఇట్లాంటి విషయాల్లో ఒక హోప్ కల్పించలేకపోయాడు. ఈయన మోడీ ప్రభుత్వం కూడా కల్పించలేకపోయింది. అట్లాగే విద్యార్థులకు సంబంధించి కానీ ముఖ్యంగా యువతకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో ఇప్పుడు నిరాశ నిస్పృహలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నాడు. ఉన్న పిల్లల్ని ఉన్న కన్న పిల్లలకే ఉద్యోగం లేదురా బాబు అంటే ఇంకా పిల్లల్ని కని ఏం చేసుకుంటాం అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. ఇదే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వచ్చింది, కానీ వాళ్ళు కొంత విద్యారంగంలో ఈ మొహల్లీ క్లినిక్లు పెట్టి కొంత ఈ వైద్య రంగంలో కొన్ని మార్పులు వాళ్ళు చూపించారు. కానీ అక్కడ అది కేంద్రపాలిత ప్రాంతం కావటం, బీజేపీ ప్రభుత్వం నుంచి నిత్యం వాళ్ళు సంకటం ఎదుర్కోవటంతో వాళ్ళు అనుకునే విధంగా ముందుకు పోలేకపోయారు. అయితే ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్గా ఈ అభిజిత్ దిప్కే కూడా ఆమ్ ఆద్మీలో పనిచేశాడని చెప్పేసి చెప్పారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు చెప్పే విషయాలు మేనిఫెస్టోలో ఉన్న అంశాల్లో వీళ్ళు చెప్తుంది ఏంటంటే, నిరంతరం ఆన్లైన్లో ఉండటము, బద్ధకంగా ఉండటము. వీళ్ళు కొన్ని చెప్తున్నారంటే యువకులు వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ పార్టీలో చేరటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కింద చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కొన్ని సెన్సేషన్స్ సృష్టించడం వరకు బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఆ పార్టీకి సంబంధించి దాని పొలిటికల్ ఎజెండా కానీ పొలిటికల్ ఫిలాసఫీ ఏంటనేది కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ చేయడానికి ఏ రకమైన శక్తులు కావాలి, ఇప్పుడున్న ఈ ఎలక్టరల్ ఓలిగార్కీకి సంబంధించిన వాళ్ళని ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోతాయి, ఇట్లాంటి సందేహాలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు సిజేపీ అనేది ఒక హోప్, అంటే ఆ ఆగ్రహాన్ని ఒక్కసారిగా ఇప్పుడున్న వ్యవస్థ మీద వ్యక్తం చేశాక తర్వాత మార్పు ఎలా వస్తుంది అనేది ఆ వ్యక్తం చేసే విషయంలో ఒక స్పందన కలిగించే విషయంలో ఒక తిరుగుబాటు తత్వాన్ని యువకుల్లో ఏ రకంగా ఉంది, వాళ్ళ బాధలు ఏ రకంగా ఉన్నాయని చెప్పడానికి దాన్ని డెమాన్స్ట్రేట్ చేసే విషయంలో మాత్రం సక్సెస్ అయింది. ఇప్పుడు బీజేపీ కూడా తన నడవడికని కానీ తన పనితీరుని కానీ ఇప్పుడు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందనే హెచ్చరికని ఈ యువత ఈ ఉద్యమం ద్వారా చెప్తుంది. అంతవరకు అయితే మాత్రం ఈ ఉద్యమం సఫలమైనట్లే. ఇప్పుడు బీజేపీ పుష్కర కాలం ఏం చెప్పాము ఏం చేసాము అనేది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం మాత్రం సిజేపీ గట్టిగా నొక్కి చెప్తుంది.